భారతదేశ భక్తి చరిత్రలో ఓ మహోన్నత ఘట్టం. యుగయుగాలుగా కోట్లాది హిందువుల ఆరాధ్యదైవం. మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు. ఆయన జన్మభూమి అయిన అయోధ్యలో నిర్మితమైన రామ మందిరం ప్రతి భారతీయుడి గుండెల్లో అపారమైన ఆనందాన్ని నింపింది. అది కేవలం ఒక దేవాలయం కాదు. భక్తి, నమ్మకం, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన పవిత్ర స్థలం. ఆ అయోధ్య రాముడి కీర్తి ఇప్పుడు మన నెల్లూరు నేలపై కూడా ప్రతిధ్వనిస్తోంది. మన ప్రాంతంలో ఏర్పాటు చేసిన అయోధ్య రామ మందిర నమూనా భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తూ ఒక చిన్న అయోధ్యలా మారిపోయింది. ప్రతి ఉదయం సుప్రభాత సేవలతో ప్రారంభమై శ్రీరాముని నామస్మరణతో మారుమోగుతూ మధ్యాహ్నపు పూజలు, సాయంత్రపు మంగళహారతులతో ఈ ప్రాంతం అంతా పవిత్రతతో నిండిపోతోంది. చిన్న పెద్ద తేడా లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా, పిల్లల నుంచి పెద్దల వరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి జై శ్రీరామ్ నినాదాలతో గగనాన్ని మారుమోగిస్తున్నారు. ఆ నినాదాల్లో భక్తి ఉంది, ఆ స్వరాల్లో విశ్వాసం ఉంది, ఆ కళ్లలో ఆనందం ఉంది. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడికి ఒక అద్భుతమైన ఆత్మశాంతి కలుగుతోంది. మనసుకు ఓ ప్రశాంతత లభిస్తోంది. మన జీవితానికి ఓ కొత్త దిశ చూపుతోంది. రాముడు అంటే కేవలం ఒక దేవుడు కాదు. రాముడు అంటే ధర్మం, నిజాయితీ, త్యాగం, కర్తవ్యనిష్ట, ఆదర్శ జీవితం. రామాయణం మనకు నేర్పింది సత్యం ఎప్పటికీ గెలుస్తుందనే నమ్మకాన్ని, ధర్మం ఎప్పటికీ నిలబడుతుందనే విశ్వాసాన్ని. ఈ రామ మందిర దర్శనం మనలో మంచి ఆలోచనలను పెంపొందించే పవిత్ర అవకాశం. మన సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుచేసే గొప్ప క్షణం. నెల్లూరులో అయోధ్య రాముడి దర్శనం ప్రతి భక్తుడి హృదయంలో చిరస్థాయిగా నిలిచే అనుభూతి. ఒక్కసారి చూసినా మళ్లీ మళ్లీ రావాలనిపించే పవిత్ర స్థలం. మనమంతా కలిసి రాముని